హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్. మరి ఈరోజు మరొకసారి కొత్త క్రాఫ్ట్ ఐటెంతో మీ ముందుకైతే నేను వచ్చేసాను, మీ అనుషాను. ఈరోజు నేను చూపించబోతున్న క్రాఫ్ట్ ఐటెం ఏంటి అంటే క్రిస్మస్ పండగకి డెకరేట్ చేసుకునే విధంగా ఒక మంచి వాల్ హ్యాంగింగ్ అయితే చూపించబోతున్నాను. సో దీనికోసం నేను ఈ విధంగా ఏంటి అంటే డిజైనర్ పేపర్ని అయితే తీసుకొచ్చానండి. సో ఈ డిజైనర్ పేపర్ని ఏంటి అంటే కనుక 10 సెంటీమీటర్ల వెడల్పుతో ముందుగా అయితే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దానికోసం ఏంటి అంటే తర్వాత మనం 1.5 ఇంచు ఇక్కడ మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ విధంగా ఈ వెడల్పుతో ముందుగా మనమైతే స్ట్రిప్స్ని కట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఎన్ని పడతాయి అనేది మనం తీసుకునే సర్కిల్ వెడల్పును బట్టి ఉంటుందండి. సర్కిల్ పెద్దగా తీసుకుంటే చాలా ఎక్కువ పడతాయి, లేదంటే కొన్నిట్లో అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా స్ట్రిప్స్ చేసుకున్న తర్వాత మనం మధ్యకి ఫోల్డ్ చేసి ఈ విధంగా గమ్ పెట్టి అంటించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు క్రిస్మస్ పండగకి ఎలాంటి డెకరేటివ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియజేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం స్ట్రిప్స్ని అయితే మొత్తం అంతా కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక సర్కిల్ని అయితే నేను తీసుకున్నానండి. సో ఈ సర్కిల్ మీద ఏంటంటే మనం ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా అంటించాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. చాలా బాగుంటుందండి. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చేసినప్పుడు. ఎందుకంటే కనుక చాలా తక్కువ టైంతో అలాగే చాలా తక్కువ ప్రైస్తో చాలా లుక్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. దీన్ని ఏంటి అంటే మనం ప్లెయిన్ వైట్ పేపర్ కానీ లేకపోతే కలర్ పేపర్స్తో కూడా చేయొచ్చు. కానీ ఇలాగా డిజైనర్ పేపర్తో చేసేసరికి లుక్ అనేది ఇంకా మరింత బాగా ఎలివేట్ అయిందనమాట. సో చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిన తర్వాత ఫోమ్ షీట్ని తీసుకొని మనమైతే కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఎందుకంటే మధ్యలో ఫ్లవర్ కోసం అన్నమాట. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బడ్జెట్ ఫ్రెండ్లీ క్రాఫ్ట్స్ 2024 ఈ పేరుతో ఇన్స్టా పేజ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వని వారు కొత్తవారు ఉన్నట్లయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ అనేది నేను మన ఛానల్ ద్వారా ఇస్తూ ఉంటాను. అలాగే నేను చేసే క్రాఫ్ట్ ఐటమ్స్ ఎలా అనిపిస్తున్నాయి, మీరు ఇంకా ఎలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ లేకపోతే సరికొత్త ఐడియాస్ మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, లేదా ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ అయినా చేయండి, పర్లేదు. నేను చూసి మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది అంటారో దాని ప్రకారం నేను మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ని అయితే చేసి చూపిస్తానండి. అలాగే మీరు ఎలాంటి క్రాఫ్ట్ ఐటమ్స్ని ఎక్కువగా ఇష్టపడతారు, ఇంటిని అందంగా ఉంచడానికి ఏమేమి చేస్తుంటారు అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. దాని ద్వారా చాలామంది తెలుసుకుంటారు, దానిలో నేను ఒకదాన్ని అనమాట. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకున్న ఫోమ్ షీట్ని మనమైతే గమ్ పెట్టి అప్లై చేసేసుకోవాలండి. చాలా ఈజీ క్రాఫ్ట్ అండి. సో తప్పకుండా ఈ క్రిస్మస్ పండగకి అయితే ట్రై చేయండి. ఏం చేద్దామా ఇంటిని అందంగా డెకరేట్ చేయడానికి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా అయితే మీరు రెడీ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా చేసుకోండి అవకాశం ఉన్నట్లయితే మీకు. చూసారు కదా, ఈ విధంగా ఫోమ్ షీట్ అయితే రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి గమ్ పెట్టేసిన తర్వాత మనం ఫ్లవర్ లాగా ఇలాగ రోల్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయిందనమాట. అలాగే క్రిస్మస్ పండగకి మీరు క్రిస్మస్ ట్రీ ఎలా చేశారు అంటే మీరు ఓన్గా చేస్తూ ఉంటారా లేకపోతే బయట డైరెక్ట్గా ట్రీ కొన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంటారా అనేది కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. సో చాలామంది కూడా తెలుసుకుంటారు కదా ఎలా క్రిస్మస్ ట్రీ చేస్తారు, చాలామంది తీసుకొస్తారా లేకపోతే ఇంట్లోనే తయారు చేసి పెడుతూ ఉంటారా అనేది తెలుస్తుంది అనమాట. నిజంగా క్రిస్మస్కి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయడం అనేది చాలా సరదాగా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి. ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ గిఫ్ట్ బాక్స్కి ఇలా అంటించిస్తే కూడా చాలా బాగుంటుందని అనిపించింది. సో చూసారు కదండి, ఇక కింద హ్యాంగింగ్ చేయడానికి ఈ విధంగా నేనైతే ఒక కోన్ షేప్లో చుడుతున్నాను. దీన్ని కూడా ఇలా మనం గమ్ పెట్టి అంటించేసుకోవాలి. మరి ఈరోజు చేసిన క్రాఫ్ట్ ఐటమ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
ఈ విధంగా నేనైతే ఒక స్ట్రిప్‌ని కూడా తీసుకున్నానండి. మీరు చూడొచ్చనమాట. నేను చూపిస్తున్నాను. ఈ స్ట్రిప్ ఏంటంటే ఒక బిస్కెట్ ప్యాకెట్‌కొచ్చింది. సో, ఇది కలర్‌ఫుల్‌గా ఉంది. దట్టు మనం చేసే క్రాఫ్ట్ ఐటెమ్‌కి బాగా మ్యాచ్ అయ్యే విధంగా ఉంది కదా! అందుకే నేను ఈ స్ట్రిప్‌ని కట్ చేశాను. ఈ విధంగా అయితే నేను ఏదైతే మనం చేసున్నామో దానికి అంటించేశాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. మరి ఈ ఐడియా ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎవరైతే క్రాఫ్ట్స్‌ని ఇష్టపడతారో వారందరికీ కూడా ఈ ఐడియాని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ఈ విధంగా అయితే చిన్న దారంతో లేకపోతే పురికోస అంటారు కదండీ! వాటితో ఇలాగా మనమైతే వాల్ హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగింగ్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది చూస్తున్నారు. కానీ మీరు కామెంట్ గాని, లైక్ అని చేస్తేనే నాకు అర్థమవుతుందండి నేను చేసే క్రాఫ్ట్ ఎలా ఉంది? మీకు నచ్చుతుందా? ఇంకా ఏమన్నా మంచిగా చేయాలా అనేది తెలుస్తుంది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్.